హాయ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాడో మన కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఒక నిజాయితీ గల నాయకుడు అధికారంలోకి వస్తే ఎలాంటి పనులు జరుగుతాయో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నప్పుడే జనాలకు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి బాధ్యతలతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి ముఖ్యమైన శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపే అద్భుతాలను సృష్టించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహించి ఆ గ్రామాల్లో ఉండే సమస్యలకు స్వయంగా ప్రజలే తీర్మానం చేసి వాటిని పరిష్కరించుకునే అద్భుతమైన కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్న గాంధీజీ స్ఫూర్తిని జనాల్లో నింపాడు. దీనిని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ సంస్థ ప్రత్యేకంగా గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్ను ఈరోజు ఉదయం హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ గారి నివాసంలో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ శ్రీ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందజేశారు. ఒకే రోజు ప్రజల భాగస్వామ్యంలో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి ఈ సందర్భంగా తెలిపారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ అద్భుతమైన ఆలోచన రావడం, వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆమోదం తెలపడం, 2,500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం, వాటి ద్వారా గ్రామాల్లో పనులు చకచకా జరగడం వంటివి మనం గమనిస్తూనే ఉన్నాం. అంతేకాదు, ప్రతి గ్రామంలోని సచివాలయంలో గ్రామాల్లో ఎంతవరకు చేపట్టారు, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది అనే దానిపై రికార్డ్స్ మెయింటెన్స్ చేయాలని, అది జనాలకు తెలిసేలా సచివాలయంలో బోర్డు మీద చూపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 100 రోజుల్లోనే ఇంతటి మార్పుకి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈ మాత్రం గౌరవం ఖచ్చితంగా దక్కాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. సంవత్సరానికి ఇలాంటి గ్రామ సభలు 4 సార్లు నిర్వహిస్తారట. ఈ మహత్తర కార్యం ద్వారా గ్రామాల్లో ఉండే సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికేలా చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. భవిష్యత్తులో ఆయన తన శాఖల్లో ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో చూడాలి మరి. ఇకపోతే ఈ నెల 23వ తారీఖు నుండి పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్స్లో బిజీ కానున్నారు. ముందుగా హరిహర వీరమల్లు చిత్రానికి ఆయన డేట్స్ కేటాయించారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు షూటింగ్, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడతారని తెలుస్తుంది. మంగళగిరిలోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది అని తెలుస్తుంది. రజన మీడియా, థ్యాంక్ యూ.